నమస్తే అండి. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్‌లో దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. హాలిడేస్‌కి ఊరెళ్ళాం. అక్కడ పొయ్యి మీద చేసిన దమ్ బిర్యానీ మా అత్త మామలతో, చుట్టాలతో టైమ్ స్పెండ్ చేసి, ఆ రోజు నైట్ అప్పటికప్పుడు అనుకొని చేసిన బిర్యానీ అన్నమాట ఇది. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ మాత్రం 2½ కేజీ చికెన్‌కి 5 ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో ఇలా స్లైసెస్ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయని వేశాను. 1½ కేజీ బాస్మతి రైస్‌ని సోక్ చేశానండి. గ్లాస్‌తో మెజర్ చేస్తే 5 గ్లాసెస్ వచ్చాయి రైస్. 2 గార్లిక్‌ని ఇలా పీల్ అవుట్ చేసేసుకోండి. అలాగే అల్లం 3 ఇంచులు వేశాను. 1 స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేశాను. మనకి మిరియాల పొడి, జీలకర్ర పొడి అందుబాటులో ఉండదు కాబట్టి నేను దాంతో పాటే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేశాను. మామూలుగా ఒక స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ పసుపు వేశాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. పెరుగు 1 కప్ వేసేసుకున్నాను. మామూలుగా మనం గ్లాస్ వాటర్ తాగుతాం కదా, సో దానికి మనకి 3/4 గ్లాస్ అయితే పట్టింది పెరుగు. ఇప్పుడు పచ్చిమిర్చి 5 కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఇది మీ ఆప్షన్ అండి. ఇది ఎంతైనా వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర కొంచెం తక్కువే దొరికింది. ఎందుకంటే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నాకు దొరికింది కాబట్టి దొరికింది వేసేసాను. సాల్ట్ వేసుకోవాలండి. 2½ స్పూన్ సాల్ట్ వేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసేసుకోవాలి. మీకు మసాలా కావాలంటే 3-4 టేబుల్ స్పూన్ కూడా ధనియా పొడి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేయకుండా హాఫ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. మిగతావి పక్కకు పెట్టుకుందాం. లాస్ట్‌లో గార్నిష్ చేసుకుందాం. వీటన్నింటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగానే నేను 3 ఇలాచీలు, అలాగే 4 లవంగాలు, ఒక దాల్చిని, బిర్యానీ ఆకు కూడా వేసేసాను. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. యాక్చువల్‌గా నేను మర్చిపోయి మొత్తం మ్యారినేట్ చేసేసాను. మళ్ళీ గుర్తొచ్చింది లెమన్ వేయాలని. సో, మళ్ళీ తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసేసాను. మీడియం సైజ్ ఉందండి లెమన్. సో, 1 వేసేసాను. ఒకవేళ మీకు పెద్ద సైజు ఉంటే హాఫ్ వేయండి సరిపోతుంది. మీడియం సైజ్ అయితేనే 1 వేసుకోండి. ఇలా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలండి. నిమ్మకాయ కూడా వేసేసుకొని. ఆ రోజు నైట్ అనుకోలేదండి. బట్ స్టార్ట్ చేసేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా టెన్షన్ పడ్డాను ఈ బిర్యానీ చేయడానికి మాత్రం ఆ రోజు. ముందుగా ఇప్పుడు నేను రైస్ చేయడానికి వాటర్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా, 1½ కేజీకి 5 గ్లాసెస్ రైస్ అయితే మెజర్ అయ్యాయి. చూడండి, ఈ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. లవంగా, స్టార్ అనీసా, జాపత్రి, ఇలాచి, బిర్యానీ ఆకు అండి. మామూలుగా ఇప్పుడు మనకి దాల్చిని కొంచెం వేసాను. అన్ని స్పైసెస్ దొరకలేదు. సో దొరికిన వాటితోనే వేసేసాను స్పైసెస్ వాటర్లోకి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లోనే బాగా తెరిలాయండి వాటర్. 10 మినిట్స్ కూడా పట్టుండదు నాకు తెలిసి. చాలా బాగా వాటర్ తెరిలాయి. యాక్చువల్‌గా టైం పడుతుందేమో, ఫాస్ట్ అవ్వదు అనుకున్నాం కానీ స్టవ్ కంటే పొయ్యి మీద ఫాస్ట్ అవుతుందనిపించింది నాకైతే. చూడండి, 1 స్పూన్ జింజర్ పొడి వేశాను. జింజర్ పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను 2½ స్పూన్ ఉప్పు అయితే పట్టింది. మీకు సరిపడా వేసేసుకోండి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ కోసం. లెమన్ హాఫ్ అయితే స్క్వీజ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసానండి. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి నెయ్యి. ముందుగానే మనం రైస్‌ని సోక్ చేసాం కదా, అవి కడిగేసుకొని ఇలా వాటర్‌లో వేసేసుకోండి. ముందుగానే కడిగి పెట్టుకోండి, సోక్ అయ్యాక కడగద్దు. జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని హాఫ్ అయితే క్యాప్ క్లోజ్ చేయండి. ఎక్కువ మొత్తం అయితే క్యాప్ క్లోజ్ చేయొద్దు. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా రైస్ అయితే బాయిల్ అయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. సో అవి కూడా డ్రై అయ్యేదాకా నేను వెయిట్ చేశాను. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో అయితే ఆ వాటర్ కూడా డ్రై అయిపోయాయి. రైస్ అయితే రెడీ అయిపోయింది. సో పక్కకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను రైస్‌ని. మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత ప్రాసెస్ ఏముందంటే,
మనం బిర్యానీకి చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా. ముందుగా ఒక పెద్ద బౌల్ పెట్టాను. అడుగుపాటి మందంలో అయితే బాగుంటుంది. నేను ఆయిల్ వేస్తుంటే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. చినుకులు పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. సో టెన్షన్ అనిపించి ఆయిల్ ఫాస్ట్ గా వేసేసాను. అలాగే కాజు కూడా వేసుకున్నాము. కాజు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే బాగుంటుంది అయినా కానీ. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా, ఆ చికెన్ కూడా వేసేసాను. చూడండి బాగా మ్యారినేట్ అయింది. ఎందుకంటే మనం ఇటువైపు రైస్ చేసేటప్పుడు కూడా టైం బాగానే పట్టింది. సో హాఫ్ అన్ అవర్ ఈజీగానే మ్యారినేట్ అయి ఉంటది చికెన్ అయితే. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవటమే. మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే పొయ్యి కదా, మనం సిమ్‌లో అలా పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. సో చూస్తూ ఉన్నా. నేనక్కడ బిర్యానీ చేస్తుంటే ఇక్కడ మా పిల్లలేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 1 వీక్ నుంచి టీవీ కూడా చూడలేదు కనీసం. అంత బాగా ఆడుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి బిర్యానీకి చికెన్ అయితే బాయిల్ అయింది. నేను మధ్యలో 2 టైమ్స్ చూసి కలిపానండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇందులోకి మనము రైస్ కలిపేసుకోవటమేనండి. చూడండి బాగా కుక్ అయింది బిర్యానీకి చికెన్ అయితే. ఇప్పుడు ఈ స్టేజ్‌లో నేను రైస్ వేసేస్తున్నానండి. ఇంతకంటే ఎక్కువ బాయిల్ అయిందంటే మనకి డ్రై అయిపోతది కదా పీసెస్, గ్రేవీ ఉండదు. ఇప్పుడు నేను రైస్‌ని వేసేసాను చికెన్‌లో. అంటే క్లిప్ మిస్ అయిందండి. బై మిస్టేక్ నేను చూసుకోలేదు. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకొని రైస్‌ని లైట్‌లీ నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా మొత్తం ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టేసి దమ్ అవ్వనిచ్చాను. 10 మినిట్స్ అలా వదిలేసాము. మొత్తం మంట తీసేసి నిప్పుల మీదనే దమ్ అయిందండి. చాలా చాలా బాగా అనిపించింది. నేను ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను కానీ సూపర్‌గా కుదిరింది. మా చుట్టాలందరికీ, మా అత్తమామయ్య వాళ్ళకి ఈ బిర్యానీ చాలా నచ్చిందండి. సో అందరం నైట్‌లో అప్పటికప్పుడు బిర్యానీ చేసుకొని ఇలా హ్యాపీగా తినేసామన్నమాట. మా వాళ్ళైతే చాలా టేస్ట్‌గా ఉంది. కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిస్ అయినా కానీ టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అందరము సర్వ్ చేసుకొని హ్యాపీగా తిన్నామండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి ట్రై చేసి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.